అయితే ప్రార్థన. నమామో వయం మాతృభూ పుణ్యభూస్త్వాం త్వయా వర్తితా సంస్కృతా త్వత్సుతాః స్వయం జీవితాన్యర్పయామస్త్వయి నమో త్వయా నిర్మితం హిందూరాష్ట్రం మహత్ సమాలంబితుం దివ్యమార్గం వయం సమున్నామితం యేన రాష్ట్రం నయేత
రాష్ట్రస్య ధన్యాః జనన్యో భవేమేతి దేయాశిషం. సొల్యూషన్ ఏఐ కాన్సెప్ట్ స్టూడియో వ్యవస్థాపకులు మరియు CEO. సంస్థ సమాజానికి ఉపయోగపడాలన్నది వారి సంకల్పం. వీరికి 4 కంపెనీలు ఉన్నాయి, 1500 మంది విద్యార్థులు మరియు మరిన్ని సాధించడం కొనసాగిస్తున్నారు. వారి కుటుంబం అంతా సంగమయం కావడం వలన వారు తన జీవితాన్ని సమాజానికి 22వ సంవత్సరంలో రాష్ట్ర సేవికా సమితి ప్రచారికగా సమాజం కోసం వచ్చారు. విభాగ్ ప్రాంత క్షేత్ర ప్రచారికగా అనేక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం కెన్యా, సౌత్ ఆఫ్రికా మొదలగు దేశాలలో కూడా శ్రీపాద రాధక్క హైదరాబాద్ వాస్తవ్యులు. వారి కుటుంబం కూడా సంఘ కుటుంబం. వారు ప్రభుత్వ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంత కార్యవాహికగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వేదిక ముందు భావించద్దని మనవి, కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం ఉంది. నేను స్త్రీగా పుట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్విస్తున్నాను. అదేవిధంగా ఈ దేశంలో పుట్టినందుకు కూడా గర్విస్తున్నాను. ఇంకెక్కడ పుట్టినా నాకు ఇట్లాంటి ప్రివిలేజ్ లేదంటే ఇలాంటి గౌరవం, ఇటువంటి సంఘం, ఇటువంటి సొసైటీ దొరకదేమో. ఇంతమంది మేము చూస్తున్నాము, మేము చాలా నేర్చుకుంటాము, ట్రై చేస్తాము. ప్రతిరోజు మీటింగ్స్లో కూర్చొని థియరీ వింటాము. ఒక ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మాకు నేర్పిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు నేను ఒక 15 నిమిషాలు సీతక్క గారితో ట్రావెల్ చేయడం జరిగింది వేదిక దగ్గర రావటానికి. నేను నేర్చుకున్నది ఏంటంటే 15 నిమిషాల్లో ఒక డిసిప్లిన్, ఒక సంస్థను రన్ చేయడానికి చిన్న చిన్న విషయాలు ఎంత బాగా పరిగణలోకి మాలాంటి వాళ్ళకి నేర్పించడానికి, థియరీలో కాదు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పటం, అవి దగ్గర ఉండి నేర్పించటం అనేది ఒక సంస్థని నడిపించే వాళ్ళకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం. ఇదే నా ఆవిడ దగ్గర నుంచి ఈరోజు ఇన్స్పైర్ అయినటువంటి విషయం. టెక్నాలజీ సైడ్ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే 2 విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి క్షణం చెప్తాం. మీరు ఇన్స్పైర్ అవుతారా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? నేను కనిపించిన ప్రతి యంగ్స్టర్ని లేదంటే నా తోటి వాళ్ళని అడిగేటువంటి 2 క్వశ్చన్స్ ఇవి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, ఇన్స్పైర్ అవుతారా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, ఇన్స్పైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్, ఒక కాకి చనిపోతే 10 కాకులు వస్తాయి, గుమి కొడతాయని అందరూ చెప్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది కాకులు వచ్చి మనకి చెప్పవు, మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయము. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ కాకి కదా. సో రీసెంట్గా కొంతమంది ఆ కాకి చనిపోతే అది ఎందుకు చనిపోయింది, దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నీ కూడా 100 కాకులు కలిసి తీసుకుంటాయి. దే కమ్యూనికేట్, మాట్లాడుకుంటాయి. ఒక మనిషి వల్ల చనిపోతే ఈ మనిషి వల్ల కాకి చనిపోయింది అని చెప్పి అవి రికార్డ్ చేసుకుంటాయి. అంటే ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ మన కాకి నుంచి మనం ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటాము? కాకిలాగా అరవటం ఇన్స్పిరేషన్ కాదు, అది ఇన్ఫ్లుయెన్స్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? ఒక లక్షణాన్ని మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ మీడియాలో ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో ఏదైనా బయటకు వస్తే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లేదంటే ఇంట్లో కూర్చుని ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యే విధానం ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్. మీరు అందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అని రెండో రోజు కూడా అక్కర్లేదు, 1 గంట తర్వాత దాని నుంచి న్యూస్ రాదు, అయిపోతుంది. కానీ ఆ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసి దాని గురించి ఒక 10 కామెంట్లు పెట్టి, సో యూ డిసైడ్, యూ వాంటెడ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ యూ వాంటెడ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇది మనం ప్రతి ఒక్కరు
నిర్ణయించుకుంటే ఈ దేశంలో పుట్టినందుకు ఇంకొకళ్ళు వచ్చి మన మీద కాకుల్లాగా అరిచేటువంటి పరిస్థితి రాదని నా ఉద్దేశం. దిస్ ఆపర్చునిటీ సవాళ్ళను ఎదుర్కొంటూ విజయం సాధించే దిశగా వెళ్ళాలని సికింద్రాబాద్ పురవీధుల్లో పథసంచలన సమయంలో ఇబ్బందులు కలగకుండా సహకరించిన పోలీసు నాది, ఇక్కడున్న దోషాలు కూడా నావే. సరిదిద్దుకుంటూ వ్యక్తిని మారుస్తూ వ్యక్తి నిర్మాణం చేస్తూ తద్వారా సమాజంలో పరివర్తన, సమాజ మార్పు, తద్వారా సామాజిక వ్యవస్థల మార్పు చెయ్యాలి అనేది ఒక స్వప్నం వారు చూశారు. ప్రారంభం చేసిన 15 సంవత్సరాలకంటే 25లో సంఘం ప్రారంభమైతే 1940లో పరంపూజనే డాక్టర్జీ పరమపదించారు. కానీ ఆ సంవత్సరం జరిగినటువంటి సంఘ శిక్షావర్గ తృతీయ వర్షలో వారు స్వయం సేవకులందరినీ పలకరిస్తూ మరొక విషయం చెప్పారు. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి ఆ ప్రశిక్షణ తీసుకోవడానికి వచ్చిన స్వయం సేవకులలో వారికి సమగ్ర భారత దర్శనమైంది. అందుకే వారు చెప్పిన మాట, నేనిక్కడ సంపూర్ణ భారతదేశాన్ని దర్శించుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను పిలవడం చాలా సంతోషదాయకం. స్త్రీ శక్తిని మనం ఎక్కడో చూడము, మనం ఇక్కడ చూస్తే సరిపోతుంది. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం ఎక్కడెక్కడో చాలా వేదికల్లో గేట్ దగ్గర స్కానర్స్ ఉన్నాయి. ఎవరైతే గణవేష్లో వచ్చారో వాళ్ళందరూ తప్పనిసరిగా స్కాన్ చేస్తే గూగుల్ ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్ తప్పకుండా ఫిల్ చేయండి. ఒక శక్తిని ఇంకా గేట్ దగ్గర